నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలకత్తా ప్రాంతంలో డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బి రమణి డిమాండ్. పేద మధ్యతరగతి కుటుంబాలకు మా బ్యాంక్ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అని ది గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓ పద్మిని అన్నారు. గతంలో తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా వేదికగా కొందరు తప్పుడు ప్రచారం. కలకత్తా ప్రాంతంలో డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా పెందుర్తి జోన్ నాయకురాలు బి రమణి డిమాండ్ చేశారు. మహిళా డాక్టర్ పై అత్యాచారం హత్యను ఖండిస్తూ పెందుర్తిలో సిపిఎం పార్టీ ఐద్వా సంఘం నాయకుల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమణి, ఆశా వర్కర్ల నాయకురాలు పద్మ మాట్లాడుతూ డాక్టర్ పై అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా హత్య చేసిన నరహంతకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పద్మ, ఎవరైతే డాక్టర్ గారి మీద కలకత్తాలో అన్యాయంగా రేప్ కేసు జరిగిందో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము సిఐటిగా మా ఆశా యూనియన్ తరఫున కూడా మేము కోరుతా ఉన్నాం. మహిళలు రోడ్డుపైకి వచ్చి ఉద్యోగాలు చేయాలంటే చాలా భయంగా ఉంది. రక్షణ కల్పించండి అని చెప్పి ప్రభుత్వాలు అడుగుతూ ఉన్నాం, కానీ చట్టాలు ఏమైపోతున్నాయి, చుట్టాల్లోకి వచ్చి వెళ్ళిపోతున్నాయి. మొన్న నిర్భయ చట్టం అన్నారు, అలాగే మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాము, మీకు నెంబర్ ఇస్తే చాలు, మీ నెంబర్లో మీరు ఉంటే మీరు ఎక్కడున్నా మాకు తెలుస్తుంది, మేము వెంటనే వచ్చి మిమ్మల్ని కాపాడుతామని చెప్తున్నారు. కానీ సుప్రీంకోర్టులు కానీ, మన జడ్జిలు కానీ, లేకపోతే మన సొసైటీ కానీ, లేదంటే మన ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ మహిళలకు రక్షణ కల్పించండి. ఉద్యోగం చేసే దగ్గర మహిళలకి రక్షణ కల్పిస్తే వాళ్ళు సేఫ్టీగా ఉంటారు. వాళ్ళు ఉంటేనే మనం ఉద్యోగాలు చేసుకోగలం. మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మేము ప్రతిసారి ధర్నాలు చేస్తూ ఉన్నాం. కానీ ధర్నాలు చేసేటప్పుడే ఆ 2-3 రోజులు ఫోకస్ అవుతుంది, వైరస్ అవుతుంది. ఏదైనా మన అరెస్ట్ చేయాలి, మౌమిత మీద అత్యాచారాన్ని హత్యను ఖండించండి. హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. జాతీయ మహిళలపై జాతీయ రక్షణ చట్టం అమలు చేయాలి. జిందాబాద్ సిఐటియు. హాస్పిటల్లో డాక్టర్లకి వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. కలకత్తాలో డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని హత్యను ఖండించండి. ట్రైనీ డాక్టర్ పై హత్య చేసి చాలా దుర్మార్గంగా చంపేయడం అనేది జరిగింది. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కఠినంగా ఉరిశిక్ష చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇంకా తాత్సారం చేస్తున్నారు. ఇంకా వాడికి టెస్టులు చేయాలి, ఇది చేయాలని చూస్తున్నారు. అలా కాకుండా ఇంకొకసారి ఇలాంటి ఘటనలు పదే రివ్యూ అవ్వకుండా వెంటనే వాడి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మహిళలు ఎక్కడ ఉంటే అక్కడ దేవతలని చెప్పేవాళ్ళే ఈరోజు 9 నెలల పసిపాలక నుంచి 90 సంవత్సరాల ముసలావిడ వరకు కూడా ఈరోజు అత్యాచారాలు చేయటం, చంపేయడం అనేది జరుగుతుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయింది. స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అనుకునే లోపే ఆ స్వతంత్ర దినోత్సవం రోజే ఇంత దారుణమైన ఘటన జరిగింది. దీని మీద ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మమతా బెనర్జీ జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం
వెంటనే అతనికి మరణశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నాం. పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెదగంట్యాడ అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం 14వ ధ్యాన వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, బీజేపీ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి, నరసింగరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కోసం నిత్యం ధ్యానం చేయాలన్నారు. సర్వ రోగాలను నివారించగల శక్తి ధ్యానం ద్వారానే లభిస్తుందని పేర్కొన్నారు. పత్రిజీ ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా చైతన్యాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. శాకాహారమే ఆరోగ్యానికి కొండంత బలమని అన్నారు. ప్రతిరోజు ఉదయాన్నే కాసింత సేపు ధ్యానం చేయడం అలవాటుగా చేసుకోవాలని, ఇది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమని చెప్పారు. కార్యక్రమంలో మీసాల శివ, గణేశ్వరరావు, వనిత, అప్పారావు, బాలాజీ, పద్మావతి, భాగ్య, గౌరీ, ఉమా మహేశ్వరి, చంద్రశేఖర్, నీలకంఠం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి 14వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పెద్దలందరికీ డయాస్ మీద ఇప్పుడే కేఎన్ఆర్ చెప్పారు, నా ముందు మాట్లాడిన భక్తులందరూ చెప్పారు, ఇంకా చాలామంది పెద్దల భక్తులు మాట్లాడతారు. ఇది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే అది ధ్యానంతోనే ఆరోగ్యమే మహాభాగ్యం కనుక దాన్ని కాపాడుకోవడం అనేది అందరి తాలూకా ధ్యేయంగా బాగా ఫేమస్ చెందినటువంటి సందర్భంలో అలాగనే మరి శాకాహారమే తీసుకోవాలనేది కూడా మెయిన్గా దీని ఆబ్జెక్ట్ కూడా అది కూడా అమలు చేస్తే చాలా డాక్టర్లు కూడా చెప్తున్నారు శాకాహారం తీసుకుంటే 100 years హ్యాపీగా బతుకుతారు. దీనికి దానికే అందరూ టాప్ ప్రయారిటీ ఇచ్చి ఆ రకంగా ధ్యానం చేసుకుంటూ హ్యాపీగా ఉంటూ పిల్ల పాపలతో నిండా 100 ఏళ్ళు అష్టైశ్వర ఆరోగ్యవంతులుగా ఉండి 3 కూలాలు కాయలుగా వాళ్ళ జీవితాలు వెలుగొందాలని ఆ దేవుడిని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పత్రిజీ గారు ఈ యొక్క సంస్థ ఏర్పాటు చేసి 14 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మన గాజువాకలో పెద్దగంట్యాడ నెల్లూరుకి సంబంధించినటువంటి సహకరించి పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. ధ్యానం ద్వారా మనం అపారమైన మేధో శక్తిని సంపాదించవచ్చు, ఆరోగ్యం కూడా ఉంటాం. అందుకే బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఆయన 14 ఏళ్ల క్రితం ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మందికి, ఇప్పుడు మనం చూస్తున్నాం దేశ విదేశాల్లో కూడా ఈ యొక్క పత్రిజీ గారి శిష్యులు ఉన్నారంటే దానికి నిదర్శనం ఆయన చేసినటువంటి సేవలు. ధ్యానం పైన ప్రతి ఒక్కరు కూడా మనం ఉదయాన్నే కనీసం ఒక 1 hour, గంట సేపు మనం ఈ మెడిటేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి, ఎందుకంటే శరీరంలో ఎన్నో జ్ఞానేంద్రియాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మన నిత్యం తమ బిజినెస్లో కానివ్వండి, ఏదైనా ఉద్యోగస్తులు కానివ్వండి సతమతం అవుతుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ లైఫ్, టెన్షన్, మెంటల్ టెన్షన్. ప్రశాంతత కావాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. అందుకే బ్రహ్మశ్రీ స్వామీజీ పత్రిజీ గారు మనందరికీ కూడా ఏ విధంగా ధ్యానం చేస్తే మన మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుందన్నది తెలియజేశారు. ఈరోజు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఫాలో అవుతున్నారంటే మన పత్రిజీ గారిని మనంతా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమంతా పనిచేయాలి. ఇప్పుడే మా సోదరుడు శంకరరావు గారు మాట్లాడుతూ స్వామీజీ గారు, పత్రిజీ గారు మన గాజువాకలో గవర్నమెంట్లో కూడా జాబ్ చేసేవారని తెలిసింది. అదేవిధంగా మాడుగుల్లో సుమారు 70 ఎకరాల వరకు ల్యాండ్ తీసుకున్నప్పుడు కూడా పిరమిడ్ సంస్థ ఏర్పాటు చేసి ఎంతో మంది మరి అనుచరులకి యొక్క ధ్యానంలో తరఫిదిచ్చారని కూడా తెలిసింది. మరి నిన్ననే కట్టా పద్మ గారు, శివగణేష్ గారు నాకు కూడా కాల్ చేసి చెప్పారు. పద్మ గారు నిన్న విజయవాడలో మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు, కొంచెం లేట్గా వస్తామని చెప్పారండి. అంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ చూస్తున్నాం
పేద మధ్యతరగతి కుటుంబాలకు మా బ్యాంక్ అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని ది గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓ పద్మిని అన్నారు. ఈ మేరకు గాజువాక బీసీ రోడ్ లో ది గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను బ్యాంక్ సీఈఓ పద్మిని, చైర్మన్ వేమూరి వెంకట్రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు మా బ్యాంక్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నామని తెలిపారు. మధ్యతరగతి కుటుంబీకులకు ప్రత్యేక స్కీములు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే వివిధ లోన్స్ ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మా బ్యాంకు తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మీ దేవి మహా కుంభపుత్ర నమలగం అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈరోజు ఎన్నో తేదీ 13వ బ్రాంచ్ ఓపెన్ చేసినటువంటి గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వాళ్ళకి నా శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాకాంక్షలు. యాక్చువల్గా 1200 క్రోర్స్ బిజినెస్ టర్న్ ఓవర్స్తో ఆల్మోస్ట్ 20,000 మంది మెంబర్స్తో 100 ఏళ్ళు అంటున్నారు. ఆల్మోస్ట్ 97 ఇయర్స్ పూర్తి చేసుకున్నటువంటి ఈ బ్యాంకు ఇక్కడ కూడా వైజాగ్లో మొదటి బ్రాంచ్ కింద ఓపెన్ చేయబోతున్నారు. సో ఈ బ్యాంక్ అనేది కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది మాకు వైజాగ్లో మంచి కల్చర్ అయితే ఉంది. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా సభ్యులు ఎవరైతే అంటే మెంబర్స్ ప్రజలు ఎవరైతే వాళ్ళ డిపాజిట్స్ సేఫ్గా ఉండాలి అనుకుంటున్నారో, ఎక్కడైతే మా కష్టార్జితం ఏదైతే ఉంటుందో అది సేఫ్గా ఉండాలి, మాకు సరైనటువంటి యాక్సెస్ తోటి ఈజీ క్రెడిట్ అనేది కొంచెం రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది మంచి బేస్ అయితే క్రియేట్ చేస్తాయి. సో ఈ బ్యాంక్ కూడా అదే రకమైన సపోర్ట్ ఏదైతే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్కి వైజాగ్లో ఏ రకమైన సపోర్ట్ మిగిలిన బ్యాంకులకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో పబ్లిక్ అంతా కూడా దీనికి కూడా ఆ విధంగా సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ యాజ్ I extend my hearty congratulations to the President garu. Almost ఇది 1500 crores అంటున్నారు. 1200 crores business turnover. సో అతి త్వరలో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 2000 crores దాకా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. బట్ ఒకటి ఏమంటే అర్బన్ బ్యాంక్స్ అని మరి ముఖ్యంగా స్పెషల్లీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్కి కొద్దిగా యాక్సెసిబిలిటీ ఉండేటటువంటి బ్యాంక్స్ ఇది. హైర్ లోన్స్ అని కాకుండా ఎక్కువ మన దగ్గర ఉన్నటువంటి జనాభాలో కూడా ఈ లోయర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉండేటట్టు, వాళ్ళు రీచబుల్గా ఉండేటట్టు వాళ్ళ క్రెడిట్, వాళ్ళ డిపాజిట్, వాళ్ళ కష్టార్జితం అంతా కూడా సేవ్ చేస్తూ ఉండే బాధ్యత అంతా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీదే ఉంది. అది వాళ్ళు సమర్థవంతంగా నిర్వర్తిస్తారని కోరుకుంటున్నాను. గతంలో తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా వేదికగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని 65వ వార్డు తెదేపా అధ్యక్షుడు రట్టి వాసు ఆరోపించారు. వార్డు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు చేశామని, ఆ సమయంలో వార్డులోని కొందరు వైసీపీ నాయకులే తనతో కార్పొరేటర్ పై అబద్ధపు ప్రచారం చేయించారని అన్నారు. ఇటీవల కార్పొరేటర్ తెదేపాలు చేరాక ఆయనతో జర్నీ చేస్తున్న సమయంలో గతంలో తాను చేసిన ఆరోపణలు వాస్తవం కాదని తెలిసిందన్నారు. 2 ఏళ్ల క్రితం మాట్లాడిన వీడియోను కొందరు పనిగట్టుకొని వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారని, ఇకనైనా దుష్ప్రచారాన్ని మానుకోవాలని కోరారు.
వార్డు అభివృద్ధి కోసమే కార్పొరేటర్ తో ప్రయాణం చేస్తున్నామని చెప్పారు. గతంలో కార్పొరేటర్ వెనక తిరిగి కొందరు చోటా నాయకులు ఆయనపైనే మాతో తప్పుడు ప్రచారం చేయించారని పేర్కొన్నారు. అలాంటి నాయకులు ఇప్పటికే వార్డులో చెలరేగిపోతున్నారని ఆరోపించారు. వార్డు అభివృద్ధి కోసం పాటుపడే వారికే రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలన్నది మా డిమాండ్ అన్నారు. ఇతర వార్డుల నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వార్డు కార్యదర్శి కర్రి కృష్ణ, మహిళా నాయకురాలు సిగటాపు సుజాత, సమ్మిడి ఉమా, రెడ్డి జయమ్మ, కోట్ని శ్రీలక్ష్మి, శివంగి నాగేశ్వరరావు, బూసరా ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. పాత స్నేహితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ మనం మానుకోమని చెప్పాం. మా 65 టీం అందరూ మీతో పాటు ఉంటాం మూర్తి గారు. కనుక 65 టీం దొంగన కూడా గతంలో మీ దగ్గర ఉన్నారు. మీ పేరు వాడుకున్నారు, మిమ్మల్ని అడ్డపెట్టి దోసుకున్నారు. కనుక అలా టీం మీ పక్కన పెట్టమని చెప్పాం. అలాంటి వాళ్ళతో మేము రాము. కనుక తెలుగుదేశం పార్టీకి వచ్చారు. మా అందరు కూడా వార్డు ప్రెసిడెంట్ కరికృష్ణ, సుజాత గారు అందరూ కూడా వచ్చారు. మేమందరూ కూడా అందుకే గతంలో ఏవైతే మానుకున్నారో కేవలం మొత్తం ఏం తప్పు చేసినా మేము కంపల్సరీ ఖండిస్తాం. మేము ఎవరు ఖండించి ఒకరు మేము ఎక్కడ తప్పు చేసినా, లేకపోతే మీ మీడియా దృష్టికి ఎక్కడ వచ్చినా, 65 వార్డు స్లాపుల దగ్గర ఎక్కడ డబ్బులు తీసినా, కలెక్ట్ చేసినా, మేము ఎక్కడ కబ్జాలు చేసినా పల్లాసిని దృష్టికి తీసుకెళ్ళండి. మీరు రెవెన్యూ కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లా మా దృష్టిలోకి వచ్చిన మీరు ఎక్కడ పెట్టినా మేము వెళ్ళి తెలుగుదేశం జెండాలు మేము ఫైట్ చేస్తాం, పోరాటం చేస్తాం. ఇటువంటి ఏదో డౌట్ లేదు. మేము కేవల్ మూర్తితో కలిసి అభివృద్ధిలో వెళ్తాం తప్ప ఎక్కడ ఇప్పుడు చాలా మంది రెడీ అయిపోయారు. కనుక వాళ్ళ పేర్లు వాడుకోవాలి. మా 65వ వార్డులో మేము ఎక్కడ భూ కబ్జాలు చేయకుండా మేము ఇప్పుడు చెప్తాను, అప్పుడు చెప్తాను, అభివృద్ధిలో వెళ్తాం తప్ప భూదందరి కబ్జాలు ఎక్కడ మేము చేయము. మేము ఒకటే చివరిగా మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి పాత వీడియోలు మేము మనందరికీ నమస్కరించి పాత వీడియోలు దయచేసి పెట్టదు. ఎందుకంటే ఆయన కేవల్ మూర్తి గారు మాతో చక్కగా ట్రావెలింగ్ చేయనట్టు ఉన్నారు. ఇక ముందు కేవల్ మూర్తి చూస్తారు, ఇప్పుడు చూస్తారు. కేవల్ మూర్తి గారు 65 వార్డు తెలుగుదేశం పార్టీ సత్తేట చూపెడతాం, పెద్దలకి అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఇంకోటి గుర్తుగా 65 వార్డు చాలా మంది అనుకుంటున్నారు, ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నారు. గతంలో ఎక్కడికి వెళ్ళారు మీ భూదందాలు. ఇప్పుడు చాలా మంది 65 వార్డు కార్పొరేటర్ రావాలా, మీ కార్పొరేట్కి వస్తాను, మేము వస్తాను, అది వస్తాను, ఇక్కడ ఖజానా ఉంది అనుకున్నాం. మీరు వచ్చిన రేపు మంచి పని కేవల్ మూర్తి గారు ఇక్కడ నుంచి మాతో ట్రావెలింగ్ చేస్తారు. మంచి పని చేస్తే రేపు కేవల్ మూర్తి మేము ఎన్నుకుంటాం. ఇక్కడ మాతో పాటు ఆయన రేపు కేవల్ మూర్తి ఉంటాం. కేవల్ మూర్తి పనికి ఎవరు మంచి పని చేస్తారో కేవల్ మూర్తి పని చేస్తే ఆయనకే మనం మా వార్డులో నిలబెట్టి సత్తా మేమందరం నిలబెట్టుకుంటాం. పక్క వార్డు నుంచి పల్లాసిన్ గారు వచ్చి మాట్లాడినా, ఇంకోళ్ళు వచ్చిన పక్క వార్డు నుంచి వస్తే మేము పక్కనే కంపల్సరీ పెడతాం. ఎవరైతే మాకు స్నేహితులు ఉన్నారో వాళ్ళందరూ కేవల్ మూర్తే మళ్ళీ గెలిపించుకుంటాం. లేదా రేపు ఉన్నారు గాంధీకి బైపల్లి గాంధీ ఉన్నారు, మాకు దేవుడు ఉన్నారు. మా 65వ వార్డు ఇప్పుడు ఏమైతే ట్రావెల్ చేస్తా వాళ్ళకే నెక్స్ట్ అభివృద్ధి చేస్తే పెద్దల్లో ఉంటే వాళ్ళకే మేము గెలిపించుకొని వాళ్ళకే మేము టికెట్కి ఇస్తాం. ఇది గంటాబాయి చెప్తాం. టికెట్ రాని 65వ వార్డు మూర్తి గారు కానీ గాంధీ గారు రట్టివాస్ గారు 4-5 క్యాండిడేట్లు ఉన్నారు. ఈ 4-5 క్యాండిడేట్లకే టికెట్ ఇవ్వాలి. టికెట్ ఇకపోతే భవిష్యత్తు కూడా చెప్తాను. ఇకపోతే ఆ రోజు మీ అందరు కూడా 65వ వార్డులో గాంధీ గారికి ఇచ్చిన మేము పని చేస్తాం, కానీ పక్క వాడికి ఇవ్వనా మేము పని చేయము. కేవల్ మూర్తి గారికి ఇచ్చిన పని చేస్తాం, దేవుడికి ఇచ్చిన పని చేస్తాం. మీ మీడియా అడగండి, రట్టివాసుకి ఇచ్చిన పని చేస్తారు. మేము ఒకటే. నమస్కారం అండి, నా పేరు రట్టివాసు, 65వ టీడీపీ వార్డు అధ్యక్షుడిని. మరి ఏదైతే కేవల్ మూర్తి గారు మా పార్టీలోకి వచ్చారో, తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో, వచ్చే అది తెలుగుదేశం పార్టీ తీసుకుంది. పల్లాసిన్ గారికి తెలుసు, ఆయనే దయచేసి అభివృద్ధిని విశాఖపట్నం అభివృద్ధి చేయాలని కాన్సెప్ట్తో కేవల్ మూర్తి తీసుకోవడం జరిగింది. గతంలో 65వ వార్డులో ఏవైతే భూ కబ్జాలు జరిగాయో, దందాలు జరిగాయో అవన్నీ కూడా పెద్దలందరూ కాదు తెలుగుదేశం పార్టీ తరఫున నాతో సహా పోరాటం చేశాం. కొంతమంది మాకు చెప్పారు కేవల్ మూర్తి భూదందాలు చేస్తాడు, కేవల్ మూర్తి చేస్తాడు అని చెప్పి అన్నారు. అది మేము అన్నప్పుడు ఇప్పుడు 2 నెలలు బట్టి ఆయన ట్రావెలింగ్ చేస్తున్నాం. ఆయన ఒకటే చెప్పాడు, వాసు నాకు ఆ భూ కబ్జాకి ఎటువంటి సంబంధం లేదు, నా వెనకుండి నా మీద దుష్ప్రచారం చేశారు. అది కూడా మేము కూడా తెలుసుకున్నాం. కేవల్ మూర్తి గారు చేయలేదని మేము కూడా నమ్ముతున్నాం. అది కాదు, ఎందుకు నమ్ముతానంటే 2 నెలలు బట్టి ఆయన తిరుగుతున్నాం. అది గతంలో మొన్న ఈ వారం 10 రోజుల్లో 86లో ఇక్కడ దయాలను ఎదుర్కొంటా 2 భూ కబ్జాలు జరిగాయి. ఒక వ్యక్తి 600 గజాలు 2 కోట్ల విలువ, ఇంకో ధర ఒక మహిళ ఒక 500 గజాలు 2 కోట్ల వాల్యూ ఇలా దోసుకున్నారు. దాని మీద కబ్జా జరిగింది. కేవల్ మూర్తి గారి దృష్టి తీసుకొచ్చాం. సార్ ఇలా జరిగిందంత వాసు ఎవరైనా క్షమించవద్దు. గతంలో ఇలాగా జరిగింది, నా మీద బ్యాడ్ ప్రచారం చేశారు. మీరు పోరాటం చేయండి, పోరాటం చేస్తే మీ వెనకాల మీ ముందు నేను ఉంటాను, మీతో పాటు కలెక్టర్కి వస్తాను, మీతో పాటు ఎంఆర్ఓకి వస్తాం. అది రిపీట్ కాకూడదు. కనుక అది అంతా మర్చిపోవాలంటే మనం అందరూ ఐక్యమత్యంగా ఉండి
పోరాటం చేయాలి. ఈ భూ పోరాటం చేయాలి. దీని మీద పోరాటం చేస్తే 65 వార్డులో అభివృద్ధి ఫలంలో నడిపిద్దాం. మేము కలిపి కనుక 9 అటువంటి చేయలేదు, కేలుమూర్తి గారు చేయలేదు, మేము నమ్ముతున్నాం. మన 65వ వార్డులో ఇవాళ 65 వార్డులో అభివృద్ధి మీద దృష్టి పెడతాం. గత ఆయన ఒకటే చెప్తారు కేలుమూర్తి గారు, మీరు దగ్గర ఉండండి, మీరు పనులు చేయించుకోండి, నేను ప్రోటోకాల్ పాటిస్తాను. ఎక్కడైనా మీడియా మిత్రులు ఏవైతే సోషల్ మీడియాలో పెడుతున్నారో అవన్నీ గతంలో జరిగింది, ఇప్పుడైతే ప్రజెంట్ లేదు, జరగలేదు. దయచేసి మీడియా మిత్రులు కోరుకుంటున్నాం, అలాంటి దయచేసి మిమ్మల్ని అందరూ నమస్కారం వేడుకుంటున్నాం, అలాంటి వీడియోలు పెట్టవద్దు. ఎందుకంటే 65 వార్డులో అభివృద్ధి నడిపించాలని మేము కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే ఈరోజు కొంతమంది ఆ రోజు 5 ఏళ్ళు మీకు పెదల కోసం కష్టపడి హామీలు ఇచ్చాం, పక్క వార్డు నుంచి వచ్చి ఈరోజు టికెట్ నాకే వస్తుంది, నాకే దుష్ప్రసారాలు చేస్తున్నారు. ఎవరికి టికెట్ రాదు. 65 వార్డు అందరూ కూడా ఇప్పుడు చాలామంది బైపల్లి గాంధీ గారు గతంలో డబ్బులు పోగొట్టుకున్నారు, ఆయనకైనా టికెట్ ఇవ్వాలా, లేదా దేవుడిగా కొత్త వచ్చే దేవుడికి ఆయనకైనా ఇవ్వాలా, లేదా ఇప్పుడు కేలుమూర్తి గారు ఉన్నారు, మా మంచిదాన్ని నచ్చితే ఆయనకి మా 65 వార్డు నిలబెట్టుకుంటాం. ఆయన మంచి పని నచ్చితే ఆ మంచి పని చేస్తే ఆయనకే మేము నిలబెట్టి కార్పొరేట్, ఎందుకంటే అభివృద్ధి కావాలా, ఆయనకే నిలబెట్టుకుంటాం. పేదోళ్ల సొంత ఇంటి కల నెరవేరుస్తామని 2025 మార్చి నాటికి 1.25 లక్షల పక్కా గృహాల నిర్మాణం మా ప్రధాన లక్ష్యమని మంత్రి పార్థసారథి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గాజులపేట లేఅవుట్ ఈలప్రోలు లేఅవుట్ ను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి మంత్రి పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ 100 రోజుల్లో 1.25 లక్షల పక్కా గృహాలు నిర్మించే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది కాలంలో 7 లక్షల పక్కా గృహాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించాలని, గాజులపేట లేఅవుట్ కు ఎన్టీఆర్ మల్లెల పద్మనాభరావు నగర్ గా నామకరణం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి అక్కల గాంధీ, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. ఉత్పత్తికి కావాల్సిన రా మెటీరియల్ లేక ప్లాట్ మూతపడే పరిస్థితిలో కార్మికులను వేధించడం ఎంతవరకు న్యాయమని ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు అయోధ్యరాం, మంత్రి రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు ఉక్కు ప్రధాన పరిపాలనా విభాగం వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఉక్కు కొనుగోలు చేసిన విదేశీ కోకింగ్ కోల్ గంగవరం పోర్టులో 1,40,000 టన్నులు ఉంది. దీనిపై కోర్టు అటాచ్మెంట్ 200 కోట్లకు ఉండటంతో గత కొంతకాలంగా నిలిచిపోయిందని, ఉద్యోగులకు నెలకు 2 సార్లు జీతాలు ఇస్తున్నారని, 6 నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే మ్యాన్ పవర్ తగ్గింపు, సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ తగ్గింపు, కార్మికుల ఆర్థిక ప్రయోజనాలపై కోత, కొన్ని విభాగాలను మూసివేయడానికి కావలసిన అనువైన పరిస్థితులను యాజమాన్యం కల్పిస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఈ సమస్యకు ప్రాధాన్యతనిచ్చి కేంద్ర మంత్రులతో, ప్రధానమంత్రితో మాట్లాడి సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో సర్వే చేసి పారదర్శకమైన సర్వే, ఏదో అన్ని గతంలో జరిగినట్లు అవకతవకలు జరగకుండా పారదర్శకంగా సర్వే చేసి, గ్రామ సభలు నిర్వహించిన సర్వే చేసి రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరిని పేరు నమోదు చేసి వాళ్ళకి ఇమ్మని చెప్పి వాళ్ళకి శాంక్షన్ చేయించాలి. మా రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు 10-11 లక్షల మంది ఇంకా ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి భావిస్తాను. వాళ్ళందరికీ కూడా కొత్త స్కీమ్లో ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ గత 2016 నుంచి PMAY 1O ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయినాక దాంట్లో దాదాపు 20-21 లక్షల మందికి శాంక్షన్ అయింది ఇల్లు. దాంట్లో ఒక 6,80,000 గత ప్రభుత్వంలో నిర్మించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సమయంలో దాదాపు 3-4 లక్షల దాకా ఇల్లు నిర్మించారు. ఇప్పుడు మిగిలిన 8,25,000 నిర్మాణం చేస్తాము. వీళ్ళందరూ కూడా మార్చి 2025కి పూర్తి చేసుకోకపోతే, అంటే వాళ్ళకు కేటాయించిన 1,80,000కి సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి చేసి, అంటే లోపల పెయింటింగు లేదా ఫ్లోరింగు కరెంట్ ఏదైనా ఉండొచ్చు, కానీ 1,80,000 తీసుకుంటానికి ఏదైతే స్టేజ్ వైజ్ పేమెంట్ ఫిక్స్ చేసామో తీసుకోకపోతే ఆ నిధులు కోల్పోతారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా గతంలో శాంక్షన్ కాబడిన లబ్ధిదారులకి కొత్తగా ఇల్లు శాంక్షన్ కాబడవు. దయచేసి గృహ నిర్మాణ శాఖ అధికారులు. అయోధ్యరాము, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మిత్రులారా, 1300 రోజుల నుంచి విశాఖ ఉక్కు తెలుగు హక్కు అంటూ
ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమ కాలంలో కేంద్రంలో ప్రభుత్వం బొటాబొటి మెజారిటీతో మూడోసారి వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వమే మారిపోయింది. కానీ విశాఖ ఉక్కు ఉద్యమం ఇక్కడ ఇంకా నడుస్తూ ఉంది. దేనికోసం? ప్రజా త్యాగాలతో, పోరాటాలతో, 32 మంది బలిదానంతో, 16,000 మంది నిర్వాసులతో వచ్చిన ఈ కర్మాగారాన్ని ప్రభుత్వం ప్రజల ఆస్తిగా ప్రభుత్వ ఆస్తిగా ఉండాలని మాత్రమే ఉద్యమం తప్ప దీన్ని ఆదానీకో, అంబానీకో, పోస్కోకో, మెట్టలకో అప్పచెప్పదని చెప్పేసి ఒక న్యాయమైన పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం. దీనికి రాష్ట్ర ప్రజలంతా కూడా మద్దతు ఇచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ప్రభుత్వం దీన్ని 3 లక్షల కోట్ల ఆస్తిగా తీర్చిదిద్దింది ఈ కార్మిక వర్గం. ఈరోజు ఈ కార్మిక వర్గానికి తిండి లేకుండా ఆకలితో అలమటించే పరిస్థితి సీఎండీ గారు తీసుకొచ్చారు. వారు దీన్ని జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి వ్యతిరేకంగా ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆయన ఇవ్వమని చెప్పేసి, రైల్వే లేఖలు సరఫరా చేయాలని చెప్పేసి, దేశంలో కోల్ మైన్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలని, దానికోసం ప్రభుత్వం లెటర్ ఆఫ్ కంపౌండ్ ఇవ్వాలని చెప్పేసి 3,100 కోట్లు ప్రిఫరెన్షియల్ జరిగి ఇవ్వాలని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పటికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 54,340 కోట్ల రూపాయల పన్నులు చెల్లించింది. ఒక 3 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం నడుస్తూ ఉంది. భవిష్యత్తులో ప్రజా అవసరాలని, ప్రజా ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని చేయకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించుకుంటే ఈ రాష్ట్రంలో టన్ను ధర బ్లాక్ లో 10,000 రూపాయలు అదనంగా అమ్ముకుంటా ఉన్నారు. ఇది ప్రజల నష్టం కాదా? ప్రభుత్వాల నష్టం కాదా? కాబట్టి పూర్తి స్థాయి ఉత్పత్తి తీసుకొచ్చే దిశగా మీరు సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యాజమాన్య పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఈ ధర్నాకు సాయంత్రం 6 గంటలకు కొనసాగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఎస్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగం, మెటర్నిటీ, లేబర్ వార్డ్, ఎస్ఎన్సియు, డయాలసిస్, ఓపీ విభాగాలను నిశితంగా పరిశీలించారు. ప్రసూతి విభాగంలో బాలింతలతో మాట్లాడారు. సమయానికి సక్రమంగా భోజనం అందిస్తున్నది లేనిది, అందుతున్న వైద్యం పర్యవేక్షణ తదితర అంశాలను ప్రశ్నించి ఆరా తీశారు. 2 పూటల వైద్యులు పరీక్షిస్తున్నారని కలెక్టర్ కు తెలపడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నపిల్లల విభాగంలో జ్వరాలతో ఆసుపత్రిలో చేరిన చిన్నారులను పరిశీలించారు. కేష్ షీట్ ను పరిశీలించి మలేరియా జ్వరం, ట్రీట్మెంట్, రక్త పరీక్షల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ కేంద్రంలోని చికిత్స పొందుతున్న రోగుల వివరాలను రిజిస్టర్ లో పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఆసుపత్రి భవనంలో వర్షాలకు చెమ్మ రావడానికి గుర్తించి వెంటనే మరమ్మతులు జరిపించాలని ఏపీఎంఎస్ఐడిఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలన్నారు. పడకల మీద బెడ్షీట్లు ఎప్పటికప్పుడు మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమయ పాలన పాటించి రోగులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. అనంతరం ఓపీ విభాగంలోని రోగుల వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బి వాగ్దేవి, వైద్య శాఖ అధికారులు డాక్టర్ విఎం వినోద్, ఏపీఎంఎస్ ఐడిఎస్ కార్యనిర్వాహక ఇంజనీర్ బిఎన్ ప్రసాద్, డిఈబి ప్రసన్న కుమార్, ఆర్ఎంఓ శ్యామల, నర్సింగ్ సూపరింటెండెంట్ డి కరుణ, శ్రీ వైద్యులు వెంకటరావు, శేషగిరి, కమల్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదైతే మీ బాబు ఇంకా మీకు డబ్బులు కూడా వస్తాయి. సార్ సార్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలకత్తా ప్రాంతంలో డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బి రామన్ డిమాండ్. పేద మధ్యతరగతి కుటుంబాలకు మా బ్యాంక్ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అని
ది గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓ పద్మిని అన్నారు. గతంలో తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా వేదికగా కొందరు తప్పుడు ప్రచారం. ఇవి బులెటిన్లో అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకునే వాళ్ళం. అంతవరకు సెలవు.